పెళ్లిళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకొస్తుంటే ఇంకేం చెప్తామండి. అంబానీ వెడ్డింగ్ కు వెళ్ళిన ప్రతి ఒక్కరు 20-30 కోట్లు తీసుకుంటే మన టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన ఇద్దరు హీరోలు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా రిటర్న్ గిఫ్ట్ కోట్లలో ఇచ్చి వచ్చారు. ఆనంద్ అంబానీ వెడ్డింగ్ కోసం మొత్తం బాలీవుడ్ లో ఉన్న ప్రతి ఒక్కరు అమ్ముడుపోయారు. కానీ మన టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన రామ్ చరణ్ గారు 20 కోట్ల విలువ గల డైమండ్ రింగ్ ని అంబానీ గారికి అయితే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అయితే 10 కోట్ల విలువ గల జ్యువెలరీని గిఫ్ట్ గా ఇచ్చారు. ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ కి అంబానీ గారు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇప్పుడు వెడ్డింగ్ కోసం 2000 నుంచి 3000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అందుకనే జియో రీఛార్జ్ ప్లాన్ అన్నిట్లోనూ 25% దాకా పెంచేశారు. మీరు జియో సిమ్ యూజర్ అయితే మీ ఫ్రస్ట్రేషన్ ని కింద కామెంట్ చేయండి. Emotional damage. బాలయ్యకి బోయపాటి శ్రీని గారికి సెట్ అయినట్టు విజయ్ దళపతి గారి సినిమాలో సమంత బాగానే సెట్ అవుతుంది భయ్య. ఇప్పటికే 3 సినిమాలు కలిసి చేసిన విజయ్ దళపతి గారి లాస్ట్ మూవీకి సమంత గారిని తీసుకుంటున్నారు. వచ్చే ఎలక్షన్ తర్వాత విజయ్ దళపతి గారు ఇంకా నటించారట. ఇప్పుడు నటిస్తున్న సినిమా తర్వాత ఇంకొక సినిమాకి మాత్రమే సైన్ చేశారు. రంగస్థలం తర్వాత సమంత ఇంకొక స్టార్ హీరోతో అసలు సినిమానే చేయలేదు. వరుస వెబ్ సిరీస్ కి అయితే సైన్ చేస్తుంది. మయోసైంటిస్ వ్యాధి నుంచి కోలుకున్న సమంత పర్మనెంట్ బాలీవుడ్ అయిపోయింది. ఇంకా టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిస్తుందా లేదా అనేది ముందు ముందు చూడాలి. మీలో ఎంతమంది సమంత గారి ఫ్యాన్స్ ఉన్నారు ప్లీజ్ కింద కామెంట్ చేయండి. రవితేజ గారి మిస్టర్ బచ్చన్ ఫస్ట్ సింగిల్ కు చాలా ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు భయ్య. 50+ లో కూడా ఇంత రొమాన్స్ ఉన్న సినిమాలు అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మిస్టర్ బచ్చన్ పేరు పెట్టి అమితాబ్ బచ్చన్ ఇంకా రవితేజ గారి పరువు తీస్తున్నామని డైరెక్టర్ హరిశంకర్ గారిని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్లు వస్తే రొమాన్స్ లేకుండా సినిమా తీలేరా అంటూ చాలా మంది ప్రెస్ మీట్ పెట్టి అడుగుతున్నారు. డైరెక్టర్ శంకర్ మాత్రం ఏది పట్టించుకోకుండా ముందు సినిమాని పూర్తి చేస్తున్నాడు. రవితేజ గారు రీసెంట్ గా ఒక ట్వీట్ అయితే చేశారు. ఒక సినిమాకు ఏది కావాలో అది చేయాల్సిందే, వాళ్ళకి అది నచ్చలేదు వీళ్ళకి ఇది లేదని తీయడం మానేస్తే సినిమా ఇండస్ట్రీ అనేది లేకుండా పోతుంది అని ట్వీట్ చేశారు. అయితే కొంతమంది సినిమాకి ప్రమోషన్ చేయడం కోసమే ఇలా రొమాన్స్ ఉన్న ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేశారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మీకు మిస్టర్ బచ్చన్ ఫస్ట్ సింగిల్ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి.